హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ లావణ్య కార్తిక్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మామిడికాయల తోట అన్నమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, ఆవిడే మా అత్తయ్య. మా ఇంటి పచ్చడి పెట్టడానికి మామిడికాయలు సెలెక్ట్ చేయడానికి వచ్చారు. ప్రతి ఇయర్ ఇక్కడే పర్చేస్ చేస్తారు. కానీ మనము రైతు బజారుకి వెళ్తే అక్కడ మామిడికాయలు ఉంటాయి, చాలా రకాల మామిడికాయలు అన్నీ కలిపి ఉంటాయి. ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది. సో మా అత్తయ్య ఎప్పుడు అక్కడ అలా పెట్టరు. డైరెక్ట్ ఆమె వెళ్ళి ఒక చెట్టుని చూసి అవి తీయగా ఉన్నాయా లేదా ఒకసారి టెస్ట్ చేసి అవి పుల్లగా ఉంటే అవన్నీ పర్చేస్ చేస్తారు. సో మేము పచ్చడి పెట్టేది ఇప్పుడు 50, కాబట్టి ఒక 1 year ఉండాలి. కాబట్టి మా అత్తయ్య ఇక్కడికి వచ్చారు. చూడండి, వెళ్తున్నారు. అక్కడ ముందు వెళ్తున్నారు మా వర్కర్ను, ఇక్కడ ఉండే అంకుల్ అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇవన్నీ మామిడికాయల తోటలే, ఇక్కడ చాలా ఉంటాయని. ఉన్న మామిడికాయలు కోస్తే అటువైపు వెళ్ళి కోస్తే అవి అంత బాగాలేదని చెప్పి మళ్ళీ వేరే వైపు వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ వ్యూ చూసారు ఎంత బాగుందో. చాలా బాగుంది వ్యూ. చూడండి, అటు వెళ్తున్నారు. ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. చాలా మామిడి పండు చెట్లు ఉన్నాయి. ఇక్కడ పచ్చడి పెట్టే మామిడి పండ్లే కాదు, తినే కాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ మామిడి పండ్ల చెట్లే కాదు, ఇంకా డిఫరెంట్ చెట్లు కూడా ఉంటాయి. పనసకాయలు, సపోటాలు, జామకాయలు, అరటికాయలు, ఇంకా చాలా ఉంటాయి. సో చూడండి, అటు వెళ్ళారు. అక్కడ వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు. ఇది చాలా పెద్ద ఎకరాసులో ఉంటాయి అన్నమాట ఇక్కడ చెట్లు. చూడండి ఎలా వెళ్తున్నారు. ఒక కాయ కోసి ఇస్తున్నారు. మా అత్తయ్యకి ఇవ్వండి అని చెప్తున్నారు. అతను వచ్చి మా అత్తయ్యకి ఇచ్చారు. మా అత్తయ్య ఇప్పుడు టేస్ట్ చేస్తారు. ఆ చెట్టు మీద కాయ కోసాము. చూడండి, పుల్లగా ఉందంటే పుల్లగా ఉంది. సరే కొయ్యండి అని చెప్పారు. అయితే ఈ అంకుల్ చెట్టు ఎక్కారు, పైకి ఎక్కి పెద్ద పెద్ద కాయలన్నీ కోయమంటే చూసి కోసి కింద వేస్తుంటే వాళ్ళు ఒక సంచిలో 2 కర్రలు పెట్టి క్యాచ్ పడుతుండ్రు. అవి ఒకవేళ డైరెక్ట్ కిందనే వేస్తే అవి పగిలిపోతే మొత్తం ఇంకా పచ్చడికి పనికిరాదన్నమాట. అందుకే వాళ్ళు అలా చేసి కింద పెడుతున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు, చాలా పెద్దగా ఉంది.
మా దగ్గర ఉన్న వర్కర్ కూడా వచ్చి పడుతున్నాడు. ఇంకా ఇంకా ఆయన వేస్తూనే ఉంటే వాళ్ళు పడుతూనే ఉన్నారు. అదే చాలా టైం పట్టింది. మేము పర్చేస్ చేసేది 50 కాబట్టి భలే పడుతున్నారు కదా. అస్సలు కింద పడకుండా కరెక్ట్గా పడుతున్నారు. ఇక ఇవన్నీ తీసుకెళ్ళి మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేపియాలి. అందుకే ఒకరోజు ముందే ఇంక ఎల్లిపాయలు అవన్నీ పొట్టు తీశారు మా అత్తయ్య వాళ్ళు. చూడండి నెక్స్ట్ డే ఇంకా మా అబ్బాయి ఆడుతున్నాడు. మామిడికాయలు అని ఎప్పుడు చూడలేవాడు, ఫస్ట్ టైం చూశాడు ఇలా. అందుకే ఇది నాది అని ఆడుతున్నాడు. మా అత్తయ్య తుడుస్తున్నారు అక్కడ. నీళ్ళలో వేసి కడిగి ఆ నైట్ మొత్తం పెట్టేసాము కంపలల్లో. చూడండి మా వాడు ఎట్లా ఆడుతున్నాడో. అక్కడ చైర్ కింద పెడుతుండు. మామిడికాయలు అన్నీ తీసుకెళ్ళి ఆ చైర్ కింద పెడుతుండు. అసలు వద్దంటే వినట్లేదు అసలు. బాగా ఆడుకుంటూ అక్కడికి తెచ్చి ఇక్కడికి తెచ్చి అక్కడ వేస్తున్నాడు. అసలు బాగా అల్లరి చేస్తుండని బయటికి పంపించాము కాసేపు. ఇంక మా అత్తయ్య అవన్నీ తుడిచి అవన్నీ అందులో పెట్టంగానే ఇంకా కొట్టే వాళ్ళు వచ్చారు. మామిడికాయలు ఇద్దరు వచ్చారు. అత్తయ్య మామయ్య దగ్గర ఉండి అవి చూసి కొట్టించారు. ఎలా కొడుతున్నారో చూసి జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అన్నీ 50 కాయలు కొట్టేశారు. ఇంత స్పీడ్గా కొట్టారో అసలు. వాళ్ళకి ఇంక ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా స్పీడ్గా కొట్టేశారు. మొత్తం ఎంత ఈవెన్గా కొడుతున్నారో అసలు. చూడండి ఎంత స్పీడ్గా ఒక్క 15 మినిట్స్లో కొట్టి వెళ్ళిపోయారు. చూడండి మొత్తం కొట్టారు. అన్నీ ఉన్నాయి అన్నమాట మామిడికాయలు. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా ఆ ముక్కలన్నీ అందులో ఆ క్లాత్లో వేసి అటు ఇటు వేస్తున్నాడు. చూడండి మా అత్తయ్య వద్దన్నా ఇంకా అసలు మొత్తం అన్నీ తీసి అక్కడ వేయడం ఇక్కడ వేయడం చేస్తున్నాడు. ఇంకా పిల్లలకి ఇంకా అవి ఫస్ట్ టైం చూస్తే ఇంకా సరదాగా ఉంటుంది కదా. అన్నీ అవేవో టాయ్స్ లాగా ఆడుకుంటుండు. అక్కడ వేసా అని చెప్తుండు.
ఇంకా అదే రోజు ఈవినింగ్ మా అత్తయ్య మా రెండో అత్తయ్య కూడా వచ్చి పచ్చడి పెట్టడానికి ఉప్పును కొలుస్తుండ్రు, సాల్ట్ కౌంట్ చేసుకుంటుండ్రు. అంటే మొత్తం ముక్కలు మొత్తం 20 kgs వచ్చాయి. సో అవన్నీ కౌంట్ చేసి వేస్తున్నారు. మేము ఆ ముందు రోజే ఎల్లిపాయలు మొత్తం పొట్టు తీసి అవన్నీ గ్రైండ్ చేసి, ఆవాలు మెంతులు అవన్నీ గ్రైండ్ చేసి పక్కకు పెట్టామన్నమాట. ఇంకా చూడండి, అది కేజీ అన్నమాట. అట్లా 3-4 అవన్నీ మొత్తం పోస్తున్నారు సాల్ట్. ఇప్పుడు ప్రతి ఇయర్ మా అత్తయ్య వచ్చి, మా రెండో అత్తయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి ప్రతి ఇయర్ వాళ్ళిద్దరే పెడతారు. నెక్స్ట్ కారం వేస్తుండ్రు. అది కూడా ముందే కొలుసుకొని ఒక పక్క పెట్టుకున్నారు. సో కారం కూడా వేశారు. ఇంకా దాని తర్వాత అన్నీ సాల్ట్ కారాన్ని మంచిగా కలిపి మిక్స్ చేశారు. మా అత్తయ్య వేస్తుండ్రు. తర్వాత ఆవాల పిండి వేస్తున్నారు. దాన్ని కూడా గొలుచుకొని మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టారు. ఇంకా అది కూడా వేస్తున్నారు అందులో. చూడండి, దాని తర్వాత మెంతి పొడి కూడా వేసారు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందాక పట్టామని చెప్పాం కదా, అది కూడా పక్క పెట్టుకున్నారు. తర్వాత కొంచెం పసుపు వేసారు. అది మొత్తం మంచిగా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేస్తున్నారు. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తారు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండల్లా కడితే అవన్నీ ఇట్లా తీస్తున్నారు. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు. మొత్తం అంతా మిక్స్ చేసేసి దాని తర్వాత ఆయిల్ వేస్తున్నారు. ఒక 5 kgs అట్లా పట్టింది. అత్తయ్య మిక్స్ చేస్తుంటే అత్తయ్య అవన్నీ కట్ చేసి వేస్తున్నారు అందులో. అన్నీ కాన్ చేసి వేసారు. మొత్తం ఆల్ మిక్స్ మంచిగా ఆయిల్ కూడా మొత్తం మంచిగా కలుపుతున్నారు. ఎంత బాగా కలిపితే అంత మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా గగన్ లేసాడు. మంచిగా ఒక
మంచిగా పడుకొని ఇంకా నేను కూడా వేస్తా అంటే మా అత్తయ్య అవన్నీ వాడికి చేతికిచ్చి అందులో వేయమంటుంది. అందులో వేస్తున్నాడు. చూడండి, నేనేస్తా నువ్వు వేయద్దు, నేనేస్తా నువ్వు వేయద్దు అంటున్నాడు. ఇంకా అవన్నీ ఇంకా 20 kgs అయినాయి కదా, ఆ పీసెస్ అన్నీ అందులో వేస్తున్నారు. మామిడికాయ ముక్కలు ఇప్పుడే లేచి వచ్చాడు, నిద్రలో ఉన్నాడు. అయినా కూడా నేను చేస్తా అని వచ్చిండు. అన్నీ మంచిగా ముక్కలన్నీ అందులో వేసి మా అత్తయ్య జాడీలో వేస్తున్నారు. అన్ని జాడీలో వేస్తున్నారు. మంచిగా మిక్స్ చేసి వేస్తేనే మొత్తం ఆ ముక్కలకు ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట. మళ్ళీ వచ్చి అత్తయ్యతో నేను వేస్తా అని మాట్లాడుతుంటే సరే అని వేసిన. 2 జాడీలు నిండినాయి పచ్చడి అంతా. చూడండి, చిన్నోడు కూడా వేస్తున్నాడు అందులో అన్నీ. ఇంకా మొత్తం అయిపోయాక అందులో కొంచెం అన్నం వేసి మంచిగా కలుపుతున్నారు.
ఆ తర్వాత ఫస్ట్ మనము ఆయిల్ వేడి చేసి ఎల్లిపాయలు ఆవాలు అన్నీ వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అది చల్లార్చినాక ఆ పైన వేస్తారు. అయితే ఫైనల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఇయర్ పచ్చడి కంప్లీటెడ్. ఎంత బాగుందో చూడండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.